రాష్ట్ర ప్రభుత్వమే హింసకు దిగిందని వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే టెర్రర్ క్రియేట్ చేశారని, సోషల్ మీడియా పోస్టింగ్తో వందలాది మందిని అరెస్టు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్పై 12 కేసులు పెట్టారని, మరో 2 కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారని అన్నారు. గుంటూరు సబ్ జైల్లో ఉన్న నందిగామ సురేష్తో సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు కలిశారు. ఒక్కసారి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళను విశృంఖలత్వానికి అలవాటు చేశాక, పొలిటికల్ అవసరాల కోసం వాళ్ళని వాడడం మొదలు పెట్టాక, ఆ తర్వాత ఎవరి కంట్రోల్లో ఉండకుండా ఎట్లుంటుంది అనేది సంవత్సరానికే, ఈ పాలన వచ్చిన సంవత్సరానికే మన కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. ఇది ఏ చట్టం లేదు, కేవలం కాకి డ్రెస్ వేసుకున్నారు కాబట్టి మేము శిక్ష కూడా వేస్తాం. బలహీనమైన దీంట్లో ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, మళ్ళీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అనగానే దానికి చాలా ఇవి వస్తాయి. అక్కడ ఎవడన్నా అసభ్యంగా ఇది చేసిన వాళ్ళని సహించమని ఎవరు చెప్పారు, దానికి చట్టాలు ఉన్నాయి. వాటి జాలికి పోకుండా అసలు పెట్టని వాడి కూడా, పెట్టిన వాడిని కాకుండా అతనికి లింకులు కలుపుతూ 50 మందినో 100 మందినో వీళ్ళ ప్రోద్బల మంది ఉంటే వాళ్ళను పెడుతూ వందలాది యాక్టివిస్టులను, సింపథైజర్లను, మాతో సంబంధం లేని వాళ్ళను కూడా, లేదా పోస్టు పెట్టని వాళ్లను 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం కూడా తీసి అక్రమంగా కేసులు పెట్టి కుట్రపూరితంగా చేస్తే ఎంతవరకు పోవచ్చు అనేది